జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మదం ఎక్కితే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏమి కన్ను మిన్ను కానరాదనమాట. ఇప్పుడు ఆ విధమైన పరిస్థితి ఇప్పుడు ఒక మత సంస్థకి అయితే వచ్చింది. సరే, ఇప్పుడు ఏదా మత సంస్థ, ఏదా పరిస్థితి అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఉత్తరాఖండ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం అంతా కూడా ఈ కొండలు, కోనలు, సెలయేళ్ళు, అబ్బా సరస్సులతో భూలోక స్వర్గంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం మన హిందువులకు పరమ పవిత్రమైనటువంటి రాష్ట్రం కూడా. ఇక్కడే చార్ధామ్ పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ జాంబీగాళ్ల కన్ను తెలుసు కదా మీకు. జాంబీగాళ్ళు అంటే ఎవరా? ఈ జాంబీగాళ్ల కన్ను ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం మీద పడిందియా. అంతే. ఇక ఈ ఉత్తరాఖండ్లోకి ఈ అక్రమ వలసదారులను తీసుకురావడం, అదేవిధంగా వాళ్ళకి స్థిర నివాసాలు ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం చేస్తారు. దీంతో మొదటగా ఈ అక్రమ వలసదారులపైన ఉత్తరాఖండ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇకపోతే ఈ అక్రమ వలసదారులను గుర్తించే పనిలో పడింది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈ ఉత్తరాఖండ్లో భూములను కొనుగోలు చేయలేకుండా ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చినారు. ప్రస్తుతం ఈ ఉత్తరాఖండ్లో అక్రమ వలసదారులకి ఈ వేట అయితే కొనసాగుతుంది. మామూలుగా దొరికినట్టు దాన్ని తనుగుతారట్నే. అంతేకాకుండా ఈ అక్రమ చొరబాటుదారులు ఒక్కొక్కరు వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇష్ట ప్రకారం బిడ్డలు కానడం, ఈ విధంగా చేస్తా వాళ్ళ జనాభాను విపరీతంగా పెంచుతారు పక్కా ప్లాన్డ్గా. దీంతో ఇప్పటికే ఉత్తరాఖండ్లో వీళ్ళ జనాభా 20% చేరిందియా. ఎవరిళ్ళు యాడ్ నుంచి వచ్చారు, ఏంది ఇది దరిద్రము? వాళ్ళ జనాభా పెరిగేదేంది? ఏం వాళ్ళ అత్తగారి ఇల్లా, లేకపోతే ఏమన్నా వాళ్ళ అక్కన చెల్లెళ్ళు ఏమైనా ఇచ్చేసి ఏమో మా బాగుండాడు, మా అక్క మా చెల్లుండు అని చెప్పేసి ఏమైనా చూడడానికి వచ్చారా? ఎవరిల్లంతా కూడా అంటాలే. ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఎలాగైనా సరే ఉత్తరాఖండ్లో 2040 నాటికి వీళ్ళ జనాభా ఎవరు, ఆ వర్గం వాళ్ళ జనాభా 50% పెంచాలని చెప్పేసి వీళ్ళైతే భావిస్తారయ్యా. అదేదో పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, పిల్లి గుడ్డిదైతే ఏలుకొచ్చి ముందుకు తోకుపోతుందంట. అట్టగా ఎటగన పడతారు ఈ దేశ ప్రభుత్వాలు, ఎటగన పడుతున్నాయి, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఎటగన పడుతుంది. మీ ఇష్ట ప్రకారం మీరు ప్లాన్లు వేసుకొని మీరు చేసుకుంటా పోతా ఉంటే అందరూ కళ్ళు మూసుకొని సొచ్చా కూర్చుంటారా? ఏందంటాలే. సరే, దీంతో ఈ విషయం అర్థం చేసుకున్నటువంటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గారు వెంటనే యూనిఫామ్ సివిల్ కోడ్ను అమల్లోకి తీసుకొచ్చారు. మామూలు కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇంకా మ్యాటర్ చాలా ఉండదు, జాగ్రత్తగానండి. ఓకేనా? మొన్నటి నుంచి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారం ముస్లింలు ఎక్కువగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీళ్ళే. అర్థమవుతుందా? ఇకపోతే మామూలుగా మన దేశ చట్టం ప్రకారం 18 ఏళ్ల వయసు దాటిన ఈ అమ్మాయిలకు మాత్రమే పెళ్లి చేయాలా. దీంతో తమ జనాభా పెంచుకోవాలనుకున్నటువంటి ఆ వర్గం వాళ్ళ పన్నాగం అయితే పార్ల. ఇదేంది వీళ్ళు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అంటారు, ఆడపిల్లలకు తొందరగా పెళ్ళిళ్ళు చేయకూడదు అంటారు, ఏంది కథ అని చెప్పేసి వాళ్ళు ఏం లేక సతమతమై సాగినారు. తమ జనాభాను పెంచుకొని ఉత్తరాఖండ్లో పై చేయి సాధించాలని చెప్పేసి ప్లాన్ చేసి ఈ కీలక పాత్ర పోషించిన సంస్థ పేరు ఏందో తెలిసిన? జమైత్ ఉలేమా ఈ హింద్, ఈ సంస్థ అన్నమాట ఇది. ఇక ఇప్పుడు ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలులోకి తీసుకురావడంతో ఈ జమియాత్ ఉలేమా ఈ హింద్ ఈ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మీద. ఈ సందర్భంగా ఈ జమియాత్ ఉలేమా ఈ హింద్ ప్రెసిడెంట్ ఎవరు, ఆయన పేరు వచ్చేసి మౌలానా మహమ్మద్ ఆసాద్ మదాని. బాబా ఇంత పొడుగు అది పేరు. ఈయన మాట్లాడతా ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురావడం అప్రజాస్వామికం అంట. ఓయమ్మా ఏమనైనో, పైగా ఇది ముస్లింలకు వర్తింపజేయడం రాజ్యాంగ విరుద్ధం అని మాట్లాడినాడు. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలా. మామూలుగా వచ్చేసి ఫస్ట్ మన దేశాన్ని మత ప్రాతిపదికన విడదీసినప్పుడు మన దేశాన్ని 2 ముక్కలు చేశారు కదా. పాకిస్తాన్ అది వచ్చేసి అది ఇస్లామిక్ రాజ్యం అని చెప్పేసి ఇది హిందూ దేశంగా చేశారు. తర్వాత వచ్చేసి అర్ధరాత్రి ఏది రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి చెప్పాలంటే దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కి ఎమర్జెన్సీని తీసుకొచ్చి ఆ ఎమర్జెన్సీ టైంలో హిందూ దేశంగా ఉన్నటువంటి మన దేశాన్ని సెక్యులర్ దేశం అని చెప్పేసి ప్రకటించారు. దీన్ని సెక్యులర్ దేశం చేశారు. మళ్ళీ సెక్యులర్ దేశం అంటే ఏంటంటే ఇక్కడ అన్ని మతాలు సమానమేనంట, అందరూ సమానమేనంట. అందరూ సమానమే అన్నప్పుడు మరి చట్టాలు కూడా అందరికీ ఒకటేగా ఉండాలి కదా. ఇప్పుడు హిందువులకు ఒక రకంగా, ముస్లింలకు ఒక రకంగా, క్రిస్టియన్లకు ఒక రకంగా, సిక్కులకు ఒక రకంగా, పార్సీలకు ఒక రకంగా, జైనులకు ఒక రకంగా, ఇంకొక రకంగా. ఏంది ఇదంతా కూడా? ఇది సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు చట్టం అందరికీ సమానమే. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు ఒక రకంగా ఒకటి అయితే ఉండకూడదు కదా. వీళ్ళు చెప్పడము ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టే మాట్లాడినాడు.
అంటే నాకు తెలిసి అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడు, ఏది అప్పుడు మన దేశాన్ని విభజించే సమయంలో హిందువులందరూ కూడా పాకిస్తాన్లో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చేసేయాలి భారతదేశానికి, ఇక్కడ ఉండేవాళ్ళంతా ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలా, ఇది సరిగ్గా జరగకపోతే ఈ దేశ విభజన కూడా సరిగ్గా జరగనట్టే అని కూడా మాట్లాడాడు. మరి జరిగిందా? సరే, మనమైతే ఎవరిని కూడా బలవంత పెట్టాలా, మీరు కాదు కూడదో పోవాలని చెప్పేసి. ఎవరైతే దేశ విభజన కోరుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఏడనే ఉన్నారు. ఎందుకంటే ప్లాన్డ్గా వాళ్ళ కొంతమందిని అడిగి పంపించి వాళ్ళు అసలు వాళ్ళు అయితే పెద్ద పెద్ద తలకాయలని ఏడనే నిలబడినాయి. ఎందుకు? భారతదేశాన్ని కూడా రాబోయే రోజుల్లో తిరిగి దీన్ని ఒక ఇస్లామిక్ దేశం చేయాలని చెప్పేసి ఒక పక్కా ప్లాన్ ప్రకారంతో అలాంటి దుష్ట శక్తులన్నీ కూడా ఏడనే నిలబడినాయి. ఏమంటారా? కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని ఏ విధంగా ఇక్కడికి తరిమేశారు, వాళ్ళ మీద ఎటువంటి దాడులు చేశారు, వాళ్ళపైన ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారనేది మనకందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగం తర్వాత నేను చెప్పాక ఇందాక ఎమర్జెన్సీ టైంలో కావాలని ఈ దేశాన్ని సెక్యులర్ అని చెప్పేసి లేని దరిద్రాన్ని అంతా కూడా హిందువులకు అంటగట్టినారు. ఈ దేశంలో ముస్లిం అని చెప్తాడు, క్రిస్టియన్ అని చెప్తాడు, ఏ మతంలో ఆ మతం అని చెప్తారు. ఒక్క హిందువులు తప్పితే. హిందువులు ఎవరైనా కూడా నేను హిందువును అని చెప్పి కానీ అంటే ఆ నోటు కూడా ఆ మాట వచ్చే, ఓయమ్మ ఓడు మతం మదిగి నేను ఓడు మామూలుడు కాదు అదిగి నిదిగి అని చెప్పేసి నేను హిందువును అని చెప్పి చెప్పుకోవడం అదేదో ఒక బూత్ అయినట్టు, అదేదో ఒక చైరాని నేరమైనట్టు, అదేదో దోషమైనట్టు చిత్రీకరించింది ఈ సూడో సెక్యులర్ మీడియా, ఈ సూడో సెక్యులర్ సన్నాసులు అంతా కలిసి. ఏమంటారా? మరి రాజ్యాంగాన్ని ఏ విధంగా ధిక్కరించినట్టు? ఇది సెక్యులర్ దేశం అయినప్పుడు, చట్టం అందరికీ సమానమైనప్పుడు ఏంది ఇదంతాలే, ఏంది ఇదంతా అంట. సరే, ఈయన గారు చెప్పడం ఈ విషయంలో మేము వెనక్కి తగ్గేదే లేదు, మా ముస్లింలు కేవలం షరియాను మాత్రమే, ఈ షరియా చట్టం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మాత్రమే పాటిస్తారని మాట్లాడినాడు. ఇక్కడ మళ్ళీ ఒక తిరకాసు ఉండదు. ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో వీళ్ళు ఈ షరియాలను పాటిస్తూ ఉంటారు. మరి షరియాలను పాటించేటప్పుడు ఏదైనా తప్పులు చేస్తారనుకోండి, ఇప్పుడు భారత ప్రభుత్వ చట్టాలను మీరు గౌరవించరు కదా, అవి మీకు వర్తించవు కదా, మీకు షరియా చట్టం కావాలి కదా. మరి అలాంటప్పుడు ఏవైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ఏదైనా నేరాలు చేసినా, ఏది హత్యలు అత్యాచారాలు ఇలాంటివి చేసినా కూడా మరి ఈ షరియా చట్టం ద్వారానే మేము శిక్షలు విధిస్తామంటే మళ్ళీ దానికి ఒప్పుకోరు. అట్ట కాదు, భారతదేశ చట్టం అనేది ఒకటి ఉండదు కదా, ఆ చట్టం ప్రకారం మా శిక్షలు విధించండి అంటారు. ఎందుకంటే దీంట్లో మన దేశ చట్టం ప్రకారం అయితే ఉరి శిక్ష పడడమే పెద్ద గగనం. కానీ ఈ షరియా చట్టం ప్రకారం అయితే ఏది మీకు అందరికీ తెలుసు, ఈ సౌదీలో ఉన్న ఇలాంటి దేశాల్లో ఈ తలకాయ నరకడం, చేతులు నరకడం ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఆ షరియా చట్టాన్ని మాత్రం ఒప్పుకోరు. ఏది శిక్షలు వేసే టైంలో ఎంత దారుణో చూడండి. అంటే ఏమైనా చట్టం ఏమన్నా ఇలా చుట్టమా? ప్రతిదీ కూడా వీళ్ళకి ఇష్టం వచ్చేటం మార్చుకోవడానికే. ఎంత దారుణో చూడండి. ఇంకా వీళ్ళు మాట్లాడటము ఇలాంటి యూనిఫామ్ సివిల్ కోడ్లను మేము పాటించము, ఈ విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఏంది వార్నింగు? మేము ఈ విషయంలో ఎవరి మాట కూడా వినదలుచుకోలే. సీతయ్య ఈ విధంగా ఈ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కలిసి బెదిరించే ప్రయత్నం చేశారయ్యా. ఎవరు? ఈ మదాని అని ఆయన. దీంతో ఒళ్ళు మండినటువంటి ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ మౌలానా మహమ్మద్ అసాద్ మదాని పైన కేసులు బుక్ చేస్తుంది. దేశ ద్రోహం కింద ఇతర పైన కేసులు నమోదు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. అదే కనుక జరిగితే ఈ మౌలానాకు కనీసం 10 ఏళ్ళు జైలు శిక్షకు పడడం ఖాయంగా కనపడుతుంది. ఒకవేళ ఇందాక నేను అడిగినాడు కదా, ఏది మాకు మేము ఈ చట్టాలు మేము ఫాలో అవ్వమో, మేము షరియా లానే పాటిస్తామని చెప్పేసి, ఆ ప్రకారంగా తీసుకుంటే ఈయనక ఏం అది జాతరలా కదా, దునపోతు కదా వేసినట్టు వేయడమా, లేకపోతే ఇంకేదైనా చేయడమా, అలాంటి శిక్ష అయితే పడుతుంది. ఏది వీళ్ళు కోరుకున్న చట్టం ప్రకారం అయితే. ఏమంటారా? నేను ఏదో లేనిపోతే మాట్లాడటంలే, కరెక్ట్గా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఉన్న విషయాలనే నేను మాట్లాడుతున్నా. ఏమంటారా మిత్రులారా? నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తే, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ న్యూస్ నలుగురికి చేరేలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు అందరూ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మన వాళ్ళలో మార్పు వస్తుంది. మార్పు రాకనే ఎవరి స్వార్థంలో వాళ్ళు మునిపి బతుకుతానే మన బతుకులు ఈ విధంగా తగలబడినాయి. ఏమంటారా? అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.